హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. డామిడ్ కథ అడ్డం తిరిగింది. ఏదో సినిమా డైలాగ్, ఏదో పాత సినిమాలో డైలాగ్ లాగా గుర్తుంది కదా. ఎస్, మళ్ళీ అలాంటి కథే వచ్చింది. ప్రశ్న రావణ్ గాడికి సంబంధించినటువంటి విషయాల్లో వైఎస్ఆర్సీపీ ఉందని టీడీపీ ఉందని వైఎస్ఆర్సీపీ చాలా హాట్ కమెంట్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వైఎస్ఆర్సీపీఏ ఉంది అని తేల్చి చెప్పేశారు. ఎవరంటే జడా శ్రవణ్. మాజీ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జడా శ్రవణ్ గారు ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్ అయిపోయారు. చెప్పాలంటే తిరగబడ్డారు వైఎస్ఆర్సీపీ మీద, జడా శ్రవణ్ మీద అని చెప్పాలి. ఏం జరిగిందో మొత్తం క్లుప్తంగా చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టు మీడియా ముందు బయటికి కక్కేశారు జడా శ్రవణ్ గారు అని చెప్పాలి. ఒకసారి చూడొచ్చు, ఒకసారి ఒక మాట వినిపిస్తాను. సో అనుకోకుండా రావణ్కి మైక్ వెళ్ళటం, అక్కడ రావణ్ ఏం మాట్లాడతారో నాకు తెలియదు కదా. నేను ఏదైతే మాట్లాడానో దానికి నేను బాధ్యత, రావణ్ ఏదైతే మాట్లాడారో దానికి రావణ బాధ్యత వహిస్తారు. అయితే ప్లాట్ఫామ్ ఇచ్చిన సందర్భంలో నాకు కొంత మోరల్ రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎస్కేప్ అవ్వాల్సినంత అవసరం లేదు. వాట్ ఎవర్ రావణ్ స్పోక్, ప్రాబబ్లీ ఇది వ్యతిరేకం అయితే ఖచ్చితంగా ఆ సెక్షన్స్ పెట్టండి. పవన్ కళ్యాణ్ తిట్టాడా, రాధా మనోహర్ దాస్ తిట్టాడా, ఆ సెక్షన్స్ పెట్టండి, రేపు శిక్ష వేయించండి. కానీ అసలు రావణ్ మాట్లాడించాల్సిన వాళ్ళ లిస్ట్ లో కూడా లేడు వాస్తవం. ఇది అక్కడ ఏదైతే దళిత శంఖారావం అనేటువంటి పేరు మీద అక్కడ జరిగిందో, అక్కడ నేను పిలిచినటువంటి గెస్ట్లు వేరు, వచ్చినటువంటి వ్యక్తులు వేరు. రావణ్ణి అక్కడ స్టేజ్ మీద మాట్లాడటం కానీ, అతన్ని మొదట వరుసలో కూర్చోబెట్టి అతన్ని గెస్ట్గా ప్రొజెక్ట్ చేయటం కానీ నేను చేయలే. కాకపోతే నేను అక్కడికి వెళ్ళేటప్పటికే భారీ వర్షం ఉంది. ఆ భారీ వర్షంతో అక్కడ చాలామంది గెస్టులు అప్పటికి కొంతమంది రావటం మానేశారు. ఇక్కడ ప్రశ్న రావణో ఇంకొకడో, కేఎస్ ప్రసాదో ఇంకొకళ్ళు వచ్చేసి వాళ్ళే ప్రధాన గెస్టులుగా మెయిన్ చైర్స్లో, ఎదర ఫ్రంట్ చైర్స్లో కూర్చుండిపోయారు. నేను రావణ్ స్పీచ్ కానీ ఇంకొకటి కానీ అక్కడ ఆ లిస్ట్లో కూడా రాయలేదు. బట్ రావణ్ తీసేసుకుని మాట్లాడేశాడు. అయినా సరే మాట్లాడిన దానికి నా దగ్గర జరిగింది కాబట్టి నేను అతనికి మద్దతుగా 4 చోట్ల కూడా బెయిల్ ఇప్పించాను తీసుకుని అని చెప్పి ఆయన భుజాన వేసుకుని తిరిగాను అని చెప్పాడు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం కూడా, దీంట్లో చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉందా లేదా అంటే గగన అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రశ్న గారితో పనిచేసేటువంటి ఆ అమ్మాయి వైఎస్ఆర్సీపీతో గతంలో చాలా రోజుల నుంచి టచ్లో ఉంది అనేటువంటి వార్తలు కూడా మనకి ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో ఒకానొక సందర్భంలో ఎక్కడో చోట కలిసి మాట్లాడడం, అలాగే ఆయన ఎయిర్పోర్ట్కి ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేయి తల మీద పెట్టి ఉన్నానమ్మా అని చెప్పటం. రీసెంట్గా ప్రశ్నకి సంబంధించినటువంటి అరెస్ట్ తర్వాత ఆ అమ్మాయి ఎక్కువగా వైఎస్ఆర్సీపీతో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారితోనే టచ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా ప్రశ్న రావణ్ గురించి జడా శ్రవణ్ గారు చెప్పినటువంటి విషయాలు నేను ఇప్పటివరకు పట్టించుకున్నాను. బట్ వాడు ఏది పడితే అది వాగి గతంలో హిడ్మా గురించి మాట్లాడి, టెర్రరిస్టుల గురించి మాట్లాడి, హిందువుల గురించి మాట్లాడి, ఇవన్నీ గురించి నాకు సంబంధం లేదు. వాడు ఎలాగైనా పోనకుండా నాకు అనవసరంలా. నాకు నా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిన దానికి నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి దానికి నేను బెయిల్స్ అయితే ఇప్పించాను. మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వాడే పడాల్సిందే అని చెప్పేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీని గగన ఏమని చెప్పి ఒప్పించింది. గతం నుంచి ఆ సపోర్ట్ లేకపోతే, పరిచయం లేకపోతే, ఇంత షార్ట్ టర్మ్లో ప్రశ్న రావణ్ణి తీసుకుంటే గనక, వాడికి సపోర్ట్ చేస్తే గనక హిందువులందరూ వ్యతిరేకిస్తారు. హిందూ సంఘాలందరూ కూడా ముక్త కంఠంతో నిన్న మొన్నటి వరకు 2019 నుంచి 24 వరకు సపోర్ట్గా అండగా నిలబడినటువంటి విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కూడా ఎదురు తిరిగి మాట్లాడినటువంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిసి కూడా ఎందుకు ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేశారు అనేదే కొసమెరుపు. ఏమన్నా లావాదేవీలకు సంబంధించి మీరు కనుక ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మాకు సపోర్ట్ చేయకపోతే మీరు ఏం చేశారు, మీకు మాకు ఉన్నటువంటి సంబంధాలు బయట పెట్టేస్తాను అని ఏమన్నా బెదిరించారా? ఏం జరిగింది? ఆ ఎవిడెన్స్ ఎక్కడన్నా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని తెలుసుకుని ఏదో ఒకటిలో సపోర్ట్ చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారా? ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? గతంలో తాడేపల్లికి సంబంధించి రిలయన్స్ డిజిటల్ దగ్గర అనుకుంటా కిందో పైన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఆఫీస్ ఉండేది. అక్కడ నుంచి కొన్ని ఛానల్స్కి మంచిగా వెళ్ళాయి.
అక్కడ నుంచి గతం నుంచి ఇప్పటి వరకు కూడా 2024కి ముందు నుంచి ఇప్పటి వరకు 2019 నుంచి 24 వరకు ఇప్పుడు ఆ ఆఫీసు లేదు, అక్కడ ఉండేటువంటి దాన్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు కూడా లేరు. మరి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బాగా కీ రోల్ వైఎస్ఆర్సీపీకి పోషించినటువంటి సజ్జల భార్గవ్ టీము ఆయన పిఏగా ఉండేటువంటి ఏదో పేరు కూడా వినిపించింది. సజ్జల భార్గవ్ పిఏగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా గుర్తించారని మనకి వార్తలు వినిపించాయి. అసలు ఏం జరిగింది ఇవన్నీ బయట పెడతాను అని చెప్పి బెదిరిస్తేనే అనవసరంగా ముందు వదిలేద్దాం అనుకున్నారు. తర్వాత దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా చూసాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొడాల నాని గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీ 2గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు కావచ్చు, వాడికి మాకు ఏం సంబంధం అని చెప్పారు. బట్ కాకపోతే ఎక్కడి వరకు అక్కడ తిరిగిపోయిందంటే ఇదిగో నాకు తెలిసి ఈ అమ్మాయి అనుకుంటా, ఈ అమ్మాయి గగన అని మనకైతే వినిపిస్తుంది. అమ్మాయి చాలా వీడియోలు కూడా చేసింది ప్రశ్న రావణ్తో, చాలా వరకు చాలా బలంగా ప్రశ్న రావణ్కి నిలబడినటువంటి అమ్మాయి. ఇక పొన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆయన నిన్నకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి గన్నవరంలో జరిగినటువంటి వాదనలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ లీగల్ సెల్కి సంబంధించినటువంటి హెడ్ పొన్నవాళ్ళు గారు కూడా అక్కడ దిగటం జరిగింది. పొన్నవాళ్ళు గారు ఏదైనా పట్టుకుంటే డెఫినెట్గా వాడు జైల్లో ఉండాల్సిందే అనేటువంటి పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆయన కూడా మరి దిగారు, ఆయన కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. మేము సపోర్ట్ ఇస్తున్నాం, వైఎస్ఆర్సీపీ అఫీషియల్గానే సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి ఆయన కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. సో హిందువుల మీద, పవన్ కళ్యాణ్ మీద, ముఖ్యంగా హిందూ సమాజం మీద, ఈ దేశం మీద విద్వేషాలు రెచ్చగొట్టేయటమే, హిందువులని సర్వనాశనం చేయటమే వైఎస్ఆర్సీపీ ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. జడా శ్రవణ్ గారు ఆఖరి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, అది ఒకసారి మీకు వినిపిస్తాను. ఇప్పుడు వైసీపీ ఉంది, కేసు వరకే అనుకుంటున్నాను. మిగతాదంతా ఉన్నారా లేదా, ఫండింగ్ చేశారా లేదా, పోలీస్ విల్ డిసైడ్. నేను డిసైడ్ చేయడానికి లేదు. బట్ యాజ్ ఆన్ టుడే వైసీపీ ఇస్ బిహైండ్ రావణ్. వైసీపీ బిహైండ్ రావణ్ టుడే. ఇప్పుడైతే మాత్రం డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ ఎందుకు రావణ్కి సపోర్ట్ చేస్తుంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 1 పవన్ కళ్యాణ్, 2 మెగా కుటుంబం, 3 హిందువులు, కులాల మధ్య కుంపట్లు పెట్టేటువంటి పరిస్థితి. ఇవి తప్ప వాడు చేసినటువంటి వీడియోలు ఏమీ లేవు. ఏమన్నా సమాజానికి ఉపయోగపడినటువంటి ఒక్క వీడియో చూపించమని చెప్పండి. పిఠాపురం వెళ్ళి చిన్నపిల్లల మధ్యలో కులాల కుంపట్లు పెట్టాడు. కైకలూరు వెళ్ళి కుల మతాల మధ్య ద్వేషం పెంచాడు. కందుకూరు వెళ్ళి ఒక చనిపోయినటువంటి కుటుంబాన్ని కాకుండా చంపేసినటువంటి కుటుంబం మీద సానుభూతి క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడు అలాంటి రావణ్ణి పవన్ కళ్యాణ్ మీదే టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా హిందూ మతాన్నే ఎక్కువగా మెజారిటీ వీడియోలు హిందూ మతం మీద టార్గెట్ చేసి ఉంటాయి వాడు. అలాంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ నిన్న ఆయన చెప్తున్నారు, ఎవరు, అంబటి రాంబాబు గారు, ఎస్ రావణ్ని గెలవాలి, రావణ్ను గెలిపిస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. రావణ్కి మేము అండగా నిలబడతామని ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో బిహైండ్ రావణ్ వైఎస్ఆర్సీపీ ఉంది అనేది కుండబద్దలు కొట్టినటువంటి నిజంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందే. ఇంకొక మాట మాట్లాడడానికి కూడా లేదని చెప్పాలి.